శ్రీరామ క్రియాధ్యానంకి స్వాగతం సుస్వాగతం. రామ అంటే సూర్యస్వరం రా, చంద్రస్వరం మా. రా అంటే అగ్ని, మా అంటే అమృతం. రా అంటే రాముడు, మా అంటే సీత. రామ ఈ యొక్క అగ్ని జలం కలిస్తే ఈ రా అంటే అగ్ని ఎరుపు, మా అంటే అమృతం చంద్రుడు. చంద్రుడు తెలుపు, సూర్యుడు ఎరుపు. ఈ రామ రెండు స్వరాలు మనం ఈరోజు కంఠంలో మనం చేస్తున్నాం. విశుద్ధ చక్రం, విశుద్ధ చక్రానికి శ్రీరామ క్రియాధ్యానం ఇప్పుడు మనం చేసేది. ఈ కంఠంలో హ్రీం బీజం. హ్రీం అంటే హా రామ. హా అంటే అగ్ని, రా అంటే అగ్ని, మా అంటే జలం. ఈ అగ్ని రెండు బీజాలు ఉన్నాయి, జలం ఒక బీజం. అందుకని ఇక్కడ హ్రీం అంటే జలం అగ్ని రెండు ఉన్నాయి. ఎందుకంటే ఈ హృదయ కమలంలో నుంచి బయటకు వచ్చే గాలి అగ్నితత్వం. ఇక్కడ చంద్రస్థలం, ఇది చంద్రుడు. ఆజ్ఞ నుంచి సహస్రం చంద్రుడు. ఈ చంద్రుడు కిరణాలు కిందకు వస్తుంటాయి. ఈ హృదయ కమలంలో గాలి బయటకు పోయేటప్పుడు వేడి గాలి అగ్ని. ఈ చంద్రకిరణాలు కూడా కిందకు వస్తాయి. చంద్రుడు ఉంటుంది సహస్రార కమలంలో, అమృతలింగం ఉంటుంది. అందుకని ఇక్కడ జలం అగ్ని కలుసుకుంటాయి. కాబట్టి వాక్కు విశుద్ధము, వాక్కుకు సంబంధించింది. మంచి వాక్కు, మంచి పలుకు. సుగ్రీవం, సు అంటే మంచి, గ్రీవం అంటే గొంతు. సుగ్రీవుడుగా ఉండాలి మనం. అప్పుడు ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. కుడి పక్క సూర్యనాడికి సంబంధించింది, ఎడం పక్క చంద్రం. ఈ రెండు బాగా పనిచేయాలంటే విశుద్ధ చక్రంలో భువనేశ్వరి, సదాశివుడు ఉంటారు. మనం ఎడం ముక్కు ఈ ఉంగరం వేలు బొట్టినేలు తీసుకొని కుడి పక్క బొట్టినేలు, ఎడం పక్క ఉంగరం వేలు పెట్టి విశుద్ధ చక్రానికి హ్రీం అంటూ లాక్కోవాలి. ఎడం ముక్కులో నుంచి హ్రీం ఆపి 5 సెకండ్లు కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులోనే మళ్ళీ లాక్కోవాలి. హ్రీం అంటూ ఎడం ముక్కులో వదలాలి. ఎడం ముక్కులో హ్రీం అంటూ మనసేడు పెట్టి శ్వాస బాగా లాగాల. అయితే ఎడం ముక్కులో లాగింది కుడి ముక్కులో వదలాల. మళ్ళీ కుడి ముక్కులోని లాక్కొని ఎడం ముక్కులో వదలాలి. ఇది చేసేటప్పుడు శ్వాస గొంతులో ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. ఇక్కడ లాగినది మనం గాలి పీల్చుకుంటే ఊపిరితిత్తులకు పోతుంది, ఇక్కడ ఆగదు. కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే మనం తీసుకునే ప్రాణం లోపలికి పీల్చేది, బయటకు వదిలేది, లోపలికి పీల్చేది, బయటకు వదిలేది. మనసు అయితే ఏడే ఉండాలి. విశుద్ధ చక్రం చంద్రస్వరంలో విశుద్ధ చక్రానికి లాగినప్పుడు హ్రీం అని 5 సెకండ్ల నుంచి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో గాలి పీల్చేటప్పుడు మనసు ఏడే ఉండాలా. హ్రీం బీజం చూడాలి. ఏడ హ్రీం అనే బీజాన్ని చూడాలి. మనసు ఏడనే పెట్టి గాలి లాగాల. అప్పుడు ఆ స్వరపేటికలో ప్రాణం కిందకు పోవడం, రావటం, ప్రాణం లాక్కోవడం, వదలటం కంఠం కాడ. అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ పర్ఫెక్ట్నెస్ వస్తుంది. ఇక్కడ ఉండే దేవతలు అగ్నితత్వం పెరుగుతుంది, వ్యాధులు నశిస్తాయి. ఇప్పుడు అనులోమ విలోమ అంటారు. గాలి పీల్చుకునేటప్పుడు కంఠంలోనే మనసు పెట్టి ఉంచి గాలి లాక్కొని కుడి ముక్కులో వదలటం, కుడి ముక్కులో గాలి పీల్చుకొని ఎడం ముక్కులో వదలటం, ఎడం ముక్కులో గాలి పీల్చుకొని కుడి ముక్కులో. అయితే వదిలేటప్పుడు అంగిట్లో మనసు పెట్టి లోపల ఉండే గాలి అంతా వదలాల. మనం పీల్చినప్పుడు ఒక చక్రానికి ఆ ఒక్క చక్రానికే పోదు, మిగిలిన చక్రాలకు కూడా కొంత ప్రాణం పోతుంది, ప్రాణశక్తి ప్రసారం అవుతుంది. అందువల్ల వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో 5 చక్రాల్లో గాలి అంగిట్లో మనసు పెట్టి వదలాల. అంగిటికి తగలాల ఆ వేడి గాలి బయటకు వచ్చేది. ప్రతి బ్రీత్ నువ్వు కంఠానికి లాక్కున్నావు, అనులోమ ఇనులోమ చేసావు. ఎడం ముక్కులో లాక్కొని కుడి ముక్కులో, అంటే చంద్రస్వరంలో లాక్కొని సూర్యస్వరంలో వదలాలి, సూర్యస్వరంలో లాక్కొని చంద్రస్వరం. ప్రతి బ్రీత్కి కంఠంలో హ్రీం అనుకోవాలి. లాగినప్పుడు హ్రీం అనాలా, అక్షరం చూడాలా, వదలాలి. ఇది అనులోమ ఇనులోమ. ఇప్పుడు అగ్ని పెరుగుతుంది. ఇప్పుడు సమస్వరం చేయాలి. అనులోమ విలోమ 5 నిమిషాలు, మళ్ళీ సమస్వరం 5 నిమిషాలు. 2 ముక్కులు టచ్ చేస్తే మనసు హ్రీం అంటూ ఇక్కడ మనసు పెట్టి లాగి మళ్ళీ వదిలేయాలి. మళ్ళీ హ్రీం అంటూ లాక్కొని ఇక్కడ మనసు పెట్టి 2 ముక్కుల్లో లాగాల, 2 ముక్కులు వదలాల, 2 ముక్కుల్లో లాగాల, 2 ముక్కులు వదలాల, 2 ముక్కుల్లో లాగాల, 2 ముక్కులు వదలాలి. అప్పుడు ఇక్కడ హ్రీం అని లాగి 2 లాగినప్పుడు ఇది సూర్యుడు అగ్ని ఎరుపు, చంద్రుడు తెలుపు. ఈ 2 స్వరాలు ఈ ముక్కులో గాలి లోపల పోతే అగ్ని పోతుంది, వాయువు అగ్నిగా మారుతుంది. ఈ ముక్కులో గాలి పోతే జలంగా మారుతుంది. ఈ అగ్ని ఎరుపు, ఈ జలం తెలుపు. ఈ 2 కలిపి కానీ లాగితే
అరుణకాంతి వస్తుంది. అరుణకాంతి రామ, ఈ రామాన్ని కలిపితే శ్రీరామ, రెండు కలిపితే అరుణకాంతి శ్రీ. శ్రీ అంటే శక్తి, అరుణకాంతే శక్తి. ఇప్పుడు పెళ్ళి కాకపోతే శ్రీ అని పెట్టరు, కుమారి అని పెడతారు. అయితే రెండు ఎవరు లాగుతుంటారో ఏ చక్రానికి లాగినా ఈ తెలుపు ఎరుపు అగ్ని జలం లాగినప్పుడు అరుణకాంతి వస్తుంది. ఈ అరుణకాంతి శ్రీ. అంటే ఈ అరుణకాంతి శరీరంలో పెరిగితే అదే ఈశ్వరుడు, అరుణకాంతే దేవుడు. ఎందుకంటే కరుణామూర్తి. కరుణాం తరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణహస్త. అంటే ఇప్పుడు మన లోపల అనులోమ చేస్తే కంఠంలో అగ్ని పెరుగుతుంది. సమస్వరం 2 ముక్కుల్లో లాగి ఆపి 2 ముక్కుల్లో వదలాల, 2 ముక్కుల్లో లాగి 2 ముక్కుల్లో ఆపాల. హృదయ కంఠానికి హ్రీం అంటూ లాగాల, వదలాల, హ్రీం అంటూ లాగాల, వదలాలి. అయితే 2 ముక్కుల్లో లాగినప్పుడు సమస్వరంలో లోపల అరుణకాంతి పెరిగితే మనకేం జరుగుతుందంటే రాజరాజేశ్వరి తత్వం పెరుగుతుంది. ఈశ్వరుడు, విష్ణు, రాముడు అంతా కూడా దేవతలంతా అరుణకాంతే. అరుణకాంతి దేవతలు కాబట్టి మనం ఇక్కడ అరుణకాంతిని ఉత్పత్తి చేయాలంటే 2 ముక్కుల్లో ఆ చక్రంలో లాగితే శరీరం అంతా అరుణకాంతి వ్యాప్తి చెందుతుంది. చెయ్యంగా ఇప్పుడు ఇక్కడ మంచి టోను, మంచి వాక్కు, థైరాయిడ్ గ్లాండ్ బాగుండాలా, తేజోబలం వస్తుంది. ఇక్కడ శరీరం చంద్రస్వరం లాగితే తేజస్సు వస్తుంది జలం వల్ల. చంద్రస్వరంలో లాగి ఇటు వదిలితే, సూర్యస్వరంలో లాగి ఇటు వదిలితే బలం. అగ్ని ఎక్కువ ఉంటేనే బలం. షుగర్ వచ్చింది, చక్కెర వ్యాధి, శరీరంలో అన్ని కణాలకి ఆక్సిజన్ ఫ్లో కాదు సరిగ్గా, అది నిరోధిస్తుంది ఆ షుగర్. అది ఫైరింగ్ జరగదు, అందుకని నీరసం వచ్చేస్తుంది, సచ్చు, బాడీ డెవలప్ కాదు. అదే నువ్వు ప్రాణాయామం బాగా చేస్తే కంఠానికి 2 చంద్రస్వరం వల్ల తేజస్సు వస్తుంది, సూర్యస్వరం వల్ల బలం. అంటే ఇది శరీరం అంతా ప్రాణశక్తిని పంపిస్తున్నాం మనం. థైరాయిడ్ గ్లాండ్లు 2 పనిచేస్తాయి, కుడిపక్క థైరాయిడ్ గ్లాండ్, ఎడమ పక్క. ఇది సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. హ్రీం బీజం తేజోబలాన్ని ఇస్తుంది. అందువల్ల అందరూ ఈ శ్రీరామ క్రియాజానం, క్రియ అంటే శ్వాసక్రియ, ప్రాణక్రియ. క్రియ అంటే ఏం క్రియ? ప్రాణాన్ని చక్రాల మీద అనులోమ సమస్వరం ప్రాణాయామం చేయటం క్రియ. ఈ శ్వాసతో, ఈ ప్రాణంతో. అందుకని ఇది రామ 2 కలుపుతున్నాం కాబట్టి శ్రీరామ అవుతుంది. రామ రమేతి, శ్రీరామ రామ రమేతి. శ్రీరాముడు ఎట్ట అవుతాడు? రామ రమేతి, రామగా రమిస్తే శ్రీరాముడు. అందువల్ల ఇది మనస్తో రామ రమే మనోరమే, మనస్తో రమిస్తే 2 ప్రాణాలు 2 ముక్కుల్లో గాలిని ఒక చక్రం మీద మనస్తో రమిస్తే అరుణకాంతి పుట్టితే శ్రీరాముడు ప్రొడ్యూస్ అవుతాడు. ఒకసారి ప్రాణాయామం చేస్తే 1000 సార్లు నామాలు 1000 నామాలు నోటితో చెప్పేదానికంటే ఒక్కసారి బ్రీతింగ్ 2 స్వరాలు ఏ చక్రంకి లాగినా అంత ఫలితం వస్తుంది. ఇది విశుద్ధ చక్రానికి సంబంధించి. ఇది కింద నుంచి మూలాధారం నుంచి 5వ చక్రం విశుద్ధ చక్రం, తేజోబలం వస్తుంది. ఈ విశుద్ధ చక్రంలో ఈ ప్రాణం పోతే ఇక్కడ ప్రాణం ప్రసారం అయితే విశుద్ధ చక్రానికి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. కింద థైరాయిడ్ గ్లాండ్కి 2 ఉంటాయి గ్లాండ్స్, కుడిపక్క ఒకటి, ఎడం పక్క ఒకటి. కుడిపక్కది అగ్ని సంబంధమైంది, ఎడం పక్కది జలతత్వం. ఇక్కడ ఈ ప్రాణాయామంలో ఈ ప్రాణం సరిగ్గా అందకుండా ఎవరికైతే ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ సరిగ్గా ఆడదో వారికి కుడిపక్క ఈ శరీరాన్ని లావు కాకుండా కంట్రోల్ చేసేది అగ్నికి సంబంధించింది, సూర్యస్వరంకి సంబంధించిన కుడిపక్క గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్. సన్నంగా పోకుండా ఉండే లావు అట్లే ఉంచేది జలతత్వం అయిన చంద్రస్వరానికి సంబంధించిన థైరాయిడ్ గ్లాండ్. ఈడ సూర్యస్వరం చంద్రస్వరంకి సంబంధించిన గ్లాండ్స్ 2 ఉంటాయి. ఈ లావు కాకుండా సన్నం కాకుండా, ఇది లావు కాకుండా చూస్తుంది కుడిపక్కది అగ్ని కాబట్టి, ఇది జలం కాబట్టి సన్నంగా పోకుండా కంట్రోల్ చేస్తుంది వాటర్ ఇచ్చి. ఈ 2 గ్లాండ్సే శరీరంలో ఉండే గ్రంథులన్నిటికి కావాల్సిన రసాన్ని ఉత్పత్తి చేస్తాయి.
ఈ 2 గ్లాండ్స్ ఉత్పత్తి చేసే రసం శరీరంలో వృద్ధాప్యం రాకుండా శరీరంలో ఎన్నో రకాల గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులన్నిటికీ ఈ థైరాయిడ్ గ్రంథి సప్లై చేస్తుంది, శక్తిని, సామర్థ్యాన్ని, పనిచేసే శక్తిని ఇస్తుంది. అందువల్ల మనం ఎవరికైనా థైరాయిడ్ వచ్చి సన్నంగా పోతారు. ఎందువల్ల వాళ్ళు సన్నంగా పోయినారంటే ఎడం పక్క జలతత్వం గ్లాండ్ పనిచేయలేదని. లావ్ అయిపోతారు కొంతమంది, అంటే వాళ్ళకి కుడి పక్క ఉండే సూర్య గ్లాండ్ పనిచేయలేదండి, థైరాయిడ్ గ్లాండ్. ఈ 2 గ్లాండ్లు ఇక్కడ ఉంటాయి 2 పక్కల. అందువల్ల ప్రాణాయామం 2 చేస్తే, అనులోమ చేస్తే 2 గ్లాండ్లు ఫంక్షన్లోకి వచ్చి బ్యాలెన్స్ అవుతుంది, థైరాయిడ్ తగ్గుతుంది. ఎడం పక్క కుడి పక్క 2 గ్లాండ్లు ఫంక్షన్లో రావాలంటే మనం విశుద్ధ చక్రానికి మనసు పెట్టి ఎడం ముక్కులో గాలి పీల్చి ఆపి కుడి ముక్కులో వదలాలి, కుడి ముక్కులో గాలి పీల్చి ఎడం ముక్కులో వదలాలి. ఈ విధంగా ఈ కుడి ముక్కు మూస్తే ఎడం ముక్కులో హ్రీం బీజం. హ్రీం అంటే అగ్ని జలం 2 ఉన్నాయి హ్రీం బీజం కంఠంలో. హా ఉంది, రా ఉంది, మా ఉంది. హా, రా, మా, హ్రీం 3 అక్షరాలు ఉన్నాయి హ్రీంకారంలో. హా, రా, మా. ఈ 3లో 2 వచ్చే అగ్ని. హా, రా అగ్ని, మా జలం. అందుకని ఇక్కడ హ్రీం బీజంలో ఇక్కడ 2 థైరాయిడ్ గ్లాండ్ అని చెప్పాము. ఈ రా వచ్చి హా, రా వచ్చి కుడిపక్క గ్లాండ్ని ఫంక్షన్ చేపిస్తుంది బాగా. ఎడం పక్క వచ్చి మా అమృతతత్వం ఎడం పక్క ఉండే గ్లాండ్ని ఫంక్షన్ చేపిస్తుంది. హ్రీం బీజంలో శివపార్వతులు 2 ఉన్నారు. హా, రా ఈశ్వరుడు, మా అమృతం అమ్మవారు పార్వతి. హ్రీం అంటే శివపార్వతుల మంత్రం. ఈ యొక్క చంద్రస్వరంలో లాగినప్పుడు భువనేశ్వరి ఉత్పత్తి అవుతుంది. భువనేశ్వరి ఈ శరీరంలో అంతటికి శక్తిని ఇచ్చేది భువనేశ్వరి. ఈ శరీరంలో 14 లోకాలు ఉన్నాయి, 14 భువన భాండాలు ఈ శరీరంలో. నడుంకి కింద 7 లోకాలు, నడుంకి పైన 7 లోకాలు. అంటే భూలోకం మూలాధారం, భూలోక, భోర్లోక, సువర్లోక, మహర్లోక, జనర్లోక, తపోలోక, సత్యలోకం. ఈ 7 కింద ఉండే 7టిని 14 భువనాలు. ఈ భువన భాండాలకు కావలసినటువంటి రసాన్ని ఆ గ్రంథులు పనిచేసేదానికి పరిపాలన చేస్తుంది. భువనేశ్వరి అని పేరు పెట్టుకున్నాం మనం. చంద్రస్వరంతో లాగితే భువనేశ్వరి. చంద్రస్వరం లాగి ఆపి 5 సెకండ్లు కుడి ముక్కులో వదలాలి, కుడి ముక్కులో లాక్కొని 5 సెకండ్లు ఎడం ముక్కులో వదలాలి. అప్పుడు కుడి ముక్కులో లాగినప్పుడు సదాశివుడు ఇక్కడ జీవుడు ఉండడం, ఎప్పుడు జీవత్వం ఉంటుంది. టికటిగా కొట్టుకుంటుంది, జటాయువు కొట్టుకుంటుంది, జటాయువు ఉంటుంది. అందువల్ల ఎడం ముక్కులో లాగి కుడి ముక్కులో వదిలితే భువనేశ్వరి ఉత్పత్తి అవుతుంది. కుడి ముక్కులో ఇక్కడికి లాగి ఆపి ఎడం ముక్కులో వదిలితే సూర్యస్వరం వల్ల సదాశివుడు. ఎప్పుడు ఎడం ముక్కు కుడి ముక్కు మారుతూ ఉంటే ద్విజుడు, ఎడం ముక్కు కుడి ముక్కు 2.5 గంట మారితే ద్విజుడు. అందరూ ద్విజులు, కాళ్ళు చేతులతో పని చేసుకోవడం. ఈ 24 తత్వాల్లో ఉంటారు. ఈ 2 మారుతూ ఉంటాయి. అన్నీ కామక్రోధ అరిషడ్వర్గాలలో అనుభవిస్తూ ఉంటారు అందరూ ద్విజులు. ధ్యానం చేసేవాళ్ళు ఆజ్ఞాచక్రంలో శ్వాసను గమనిస్తూ తపస్సు చేసేవాళ్ళు బ్రాహ్మణులు. బ్రహ్మయందు చరించేవారు. పరబ్రహ్మ ఆత్మ, పరబ్రహ్మే ఆత్మ. ఆత్మయందు మనసు లగ్నం చేసి ధ్యానం చేసేవాళ్ళు బ్రహ్మనిష్టాపరులు. ఉపాసన, ఆత్మతో మనసు పోయి ఉపాసన చేస్తుంది. ఆత్మని మనసు ఉపాసన చేస్తుంది. అంటే వేరొక ఆసనం, అంటే 3వ నేత్రం, 3వ జ్యోతి ఆత్మ. అంటే 3వ కన్ను. ఆ ఆజ్ఞాచక్రంలో పెడితే ఉపాసన అంటారు. దేన్ని? ఆత్మను ఉపాసించాల. ఆత్మ ఈశ్వరుడు. కుండలిని శక్తే అమ్మవారు. శ్వాస కిందకి తీసుకుపోయి మనసుతోనే, శ్వాసను మనసుతో మూలాధారం తీసుకుపోతే అమ్మవారికి అడిగిపోయినట్టు
దర్శనం చేసినట్టు, ఉపాసించినట్టు. మళ్ళీ అదే శ్వాస ఆజ్ఞా సహస్రారాన్ని తీసుకొస్తే శ్వాసను బయటకు వదిలితే ఈశ్వరుణ్ణి మూలాధాರದ బ్రహ్మరంధ్ర పర్యంతం, బ్రహ్మరంధ్రాద మూలాధార పర్యంతం గతాగత రూపేణ ప్రదక్షిణం ప్రణామ్యహం. గత రూపేణ. గత అంటే మనం భూమి మీద గాతం వేస్తాం, గడ్డపడతాం అంటే గుచ్చటం, భూమిలోకి గుచ్చటం, గాతం వేస్తాం. దాన్ని గత అంటే ఈ శ్వాసని మూలాధారానికి గుచ్చాల, సొప్పియాల, మూలాధారంలోకి పంపాల ప్రాణశక్తిని. అదే ఘాతం. ప్రాణాన్ని గత అంగిట్లో పోదు, ఆడ పొర అడ్డం ఉంటుంది, నువ్వు పంపించాల. గాలి వదిలేటప్పుడు అంగిట్లో నుంచి ఫోర్స్ ఇవ్వాల, అది ఘాతం వేయాల అంగిట్లో నుంచి. ఆ పొర అడ్డం ఉంటుంది, పైన ఈశ్వరుడు ఉంటాడు. ఈ ఈశ్వరుడిని దగ్గరికి ప్రాణాన్ని నడపాల. ఈ ప్రాణం అంగిట్లో పైకి నడపాలంటే ఫోర్స్ పెట్టాలి. ఇది స్వాధిష్టానం వరకు పోతుంది. మూలాధార భూతత్వం అక్కడికి పోవాలంటే స్వాధిష్టానం నుండి జలం అడ్డపడుతుంది. ఆంజనేయులు లంకకు పోయేదానికి మత్స్య వల్లభుడు అడ్డపడతాడు. మత్స్యం అంటే జలంలో ఉంటుంది మత్స్యం. ఆ మత్స్య గ్రంథి అనేది స్వాధిష్టాన చక్రం. ఈ శ్వాసని అక్కడ మాయిచ్చరు ఉంటుంది స్వాధిష్టాన చక్రంలో. దాంట్లోని ఫోర్స్ చేయాలి, ఆడ యుద్ధం చేయాలి, మత్స్య వల్లభుడితో యుద్ధం చేయాలి. అంటే ఆ మత్స్య వల్లభుడిని జయిస్తేనే మూలాధారానికి లంకకు పోయేదానికి ఉంటుంది ఆంజనేయ స్వామి. అందుకని గత రూపేణ మూలాధాರದ బ్రహ్మరంధ్ర పర్యంతం, బ్రహ్మరంధ్రాద మూలాధార పర్యంతం గత రూపేణ కిందకి శ్వాసని నింపాల సమస్వరంతో, పైకి సమస్వరంతో వదలాల. మూలాధారాన్ని తీసుకుపోయి చొప్పియాల. దీన్ని వేమన రేచకంబున సూక్ష్మమ్మై నిలచి. వేమన ఏం చెప్పాడు? ఉండే శ్వాసను అంతా బయటకు వదిలితే రేచకంబున సూక్ష్మమ్మై నిలచి పూరకంబున పుడమంది వచ్చి. పూరకం అంటే గాలి పీల్చుకోవడం. మూలాధారానికి పూరకంబున పుడమని స్వచ్చి అంటే నొక్కాల. పూరకంబున పుడమంది వచ్చి కుంభకంబున శివునంటి కూడుకొనరు. గాలి అంతా బయటకు వదిలేటప్పుడు అంగిట్లో నుంచి ఈశ్వరుడు సహస్రారమే ఈశ్వరుడు అంగిట్లో పైన ఉంటాడు. సహస్రారంలో లోపల అంత శివలింగం ఉంటుంది, ఈశ్వరుడు ఉంటాడు. కుంభకమ్మున శివునంటి కూడుకున్నారు. గాలి వదిలేటప్పుడు అక్కడ మనసు పెట్టి వదలాలి ఫోర్స్గా. అప్పుడు అంగిట్లో నుంచి ఆ పొరలో నుంచి పోవాలి అగ్ని. బయటకు వదిలేది వేడి గాలి. ఆ వేడి గాలి అంగిట్లో పైపోయినప్పుడు అక్కడ అమృతలింగం కరిగి చిరునాలుగులో బొట్లు పడద్ది. అంటే ప్రాణాయామంతోనే మనం అమృతోట తీసుకోవచ్చు. లంబికా యోగం అవసరం లే. లంబిక పెట్టి చేసిన ఒకటే. లంబిక నాలుక పైన పెట్టినా నాలుక కొసన అగ్ని ఉంటుంది. అందువల్ల పైకి అంగిట పెట్టినా ఆడ అమృతం ఊరుతుంది. ఆ వేడి ఆ పొరలో నుంచి పోయి ఆ లోపల అంగిట్ల పైన శివలింగం ఉంటుంది, దానికి అమృతం ఒకటి కారుతుంది. అప్పుడు నీకు అమరుడు అవుతాడు. ఈ బయట అన్నం తినబడలే, అన్నం తగ్గించేయచ్చు, అన్నం కూడా తినబడలే. ప్రాణాయామంతో ఆ పాలు ఎప్పుడు వస్తుంటాయి. అప్పుడు నాలుకని పైన పెట్టుకోవచ్చు, ఎప్పుడు పాలు కారుతూనే ఉంటాయి. అయితే మొరట పనులకు పనికిరాం. సున్నితం అయిపోద్ది శరీరం, చాలా సున్నితం. ధ్యానం చేస్తే శరీరం సున్నితం అయిపోద్ది, మొరట పనులకు పనికిరాదు. ప్రాణాయామం చేస్తే శక్తి వస్తుంది. అందువల్ల ఉత్త ధ్యానం చేస్తే తెలియక అందరూ ఉత్త ధ్యానం చేస్తారు. అందరూ చేసి శ్వాస లయం అయిపోయి లోపల టైట్ అయిపోయి నిశ్వాసాలు సరిగ్గా ఆడక వాళ్ళకి తల బరువు అవటం, తల నొప్పి రావటం, తల ఎండిపోయినట్టు అవటం, తల బరువు ఎక్కినట్టు, కంటి చూపు తగ్గటం, ఒక భయం ఆందోళన రావటం, ఏదో దడ, ఒక్కరే ప్రయాణం చేయలేరు, తలుపులు వేసేస్తే ఒక భయం భీతి, అన్ని అనుమానాలే. ఇవన్నీ డి విటమిన్ తగ్గిన దానివల్ల వస్తున్నాయి. తేపులు కూడా వస్తాయి, మలబద్ధకం వస్తుంది. ప్రాణాయామం చేస్తే అన్ని చక్రాలకి పైనుంచి కిందకి ప్రాణాయామం చేస్తే సృష్టి స్థితి, పైనుంచి కిందకి చేస్తే, కింద నుంచి చక్రాల నుంచి పైకి ప్రాణాయామం చేస్తే లయం. ఇది బీజాన్ని తీసుకొని ప్రతి చక్రానికి శ్వాస బీజం అనుకుంటూ ప్రాణాన్ని తీసుకుంటే సృష్టి స్థితి.
బీజం అనుకుంటా గాలి వదిలితే లయం, అంటే ఎండిపోతాయి చక్రాలన్నీ, లయంలోకి వెళ్ళిపోతాం. పైనుంచి కిందకి చేసేటప్పుడు సృష్టి, ఆ ప్రాణం తీసుకుంటాం లోపలికి తీసుకునేటప్పుడు బీజం పెట్టి చక్రంలో ప్రాణాన్ని తీసుకుంటే సృష్టి స్థితి. అదే నువ్వు శ్రీమంటూ లాక్కొని ప్రాణాన్ని ఆపి వదలటం, మళ్ళీ కుడి ముక్కులో లాక్కొని శ్రీమని లాక్కొని ఆపడం. దీనివల్ల ఇత్తనం మొలకెత్తుతుంది, ఆ బీజం మొలకెత్తుతుంది. 2 స్వరాలతో చేస్తే ఈ తెలుగు ఎరుపు అగ్నిది సూర్యస్వరం, ఇది తెలుపు చంద్రస్వరం, ఈ 2 కలిపితే కంఠంలో అరుణకాంతి వస్తుంది. అక్కడ ఉండే దేవత నీకు దర్శనం అవుతుంది. ఆజ్ఞాచక్రంలో ఎంతమంది దేవతలు నీకు ధ్యానంలో కనపడతారు అంటే కళ్ళలో నిద్రపోయినప్పుడు కూడా, ధ్యానం చేసేవాళ్ళు నిద్రలో కూడా ధ్యానంలోకి పోతారు. పొగులు ధ్యానం చేస్తారు, రాత్రిలో కూడా ధ్యానంలోకి వెళ్ళిపోతారు, సమాధి స్థితికి పోతారు. శ్వాస ఉండదు, రాత్రిలో శ్వాస తగ్గిపోద్ది. ధ్యానం బాగా చేసేవాళ్ళు రోజు 2-3 గంటలు, ఒక 6 నెలలు, సంవత్సరం చేస్తే పనుకుంటానే శ్వాస ఆగిపోద్ది, ఆడదు, సమాధిలోకి పోతాడు. రాత్రి అంతా యోగ నిద్ర అంటారు దాన్ని, సమాధి స్థితి. అప్పుడు నువ్వు లోపల పోయే కొంది, నీకు సూక్ష్మంలో పోయే కొంది సూక్ష్మ రూపంలో ఉండే దేవతలంతా కనపడతారు నీకు. మనసు లోపల పోయింది, సూక్ష్మంలో పోతాం. కళ్ళు తెరిచి బయట చూస్తే బ్రహ్మతత్వం, కళ్ళు మూసుకొని లోపల పోతే శివతత్వం, పరమేశ్వర తత్వం. నువ్వు లోపల సూక్ష్మంలోకి ఎంట్రుకలో వేయే వంతుకి వెళ్ళిపోతావు. లోపల ఆత్మ ఎంట్రుకలో వేయే వంతు తెల్లకణం ఈశ్వరుడు, ఎర్రకణం అమ్మవారు. మనం ధ్యానం చేసే కొంది లోపల పోతాం, సూక్ష్మంలోకి ఎంత పోతావో అంతమంది ఋషులు, యోగులు, తపస్సు చేసేవాళ్ళు అందరూ కూడా జ్ఞానం మనకు తెలుస్తూ ఉంటుంది. ధ్యానం చేసే కొంది ఎవరో రాత్రులు ఋషులు కనపడతారు, ఆశీర్వదిస్తారు, మనకు అనారోగ్యమైన ఆశీర్వదిస్తారు, వాళ్ళు తాకుతారు, సృజిస్తారు. సూక్ష్మ శరీరంలోనే స్థూల శరీరం వ్యాధులన్నీ పోతాయి. ఎందుకంటే సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయి మన పూర్వజన్మ పాపపుణ్యాలు, స్థూలంలో లేవు. పూర్వజన్మ చేసిన పాపపుణ్యాలు మనతోనే ఉన్నాయి, ఆత్మతోనే ఉన్నాయి. ఇది ఎప్పుడైతే సూక్ష్మ శరీరంలో ఉన్నాయో అవి స్థూల శరీరానికి ప్రాప్తిస్తాయి. జబ్బులు, రకరకాల జబ్బులతో ఈ జీవుడు బాధపడాలి. అదే నరకం. నువ్వు ధ్యానం చేసి మంత్రాలు చదివి పురాణాలు వింటే ఆ పుణ్యం వచ్చి పూర్వజన్మ పాపాలు నశిస్తాయి. శివపురాణం, విష్ణు పురాణం, రామాయణం, భారతం వింటే మనకు పూర్వజన్మలో ఉండేటటువంటి అజ్ఞానం, చీకటి, నల్లమూట ఉంటుంది. ఈ నల్లమూట తగ్గాలంటే నువ్వు మంత్రాలు వినాలా, పురాణాలు వినాలా, జపం చేయాలా, ధ్యానం చేయాలా, ప్రాణాయామం చేస్తే అవన్నీ కరిగిపోతాయి. పూర్వజన్మ అవన్నీ దేంట్లో ఉన్నాయి, సూక్ష్మ శరీరమైన ఆత్మలోనే ఇముడి ఉన్నాయి. కొన్ని జన్మలు నువ్వు చేసిన తప్పులు, ఒప్పులు, పాపాలు, పుణ్యాలు, ఇవన్నీ తప్పులు చేసినవన్నీ నల్లమూట, నువ్వు చేసే పుణ్యం అంతా తెల్లమూట. అది ప్రారబ్ధం, వెనకుండే ఆగామి సంచిత ప్రారబ్ధం. ఆగామి సంచిత ప్రారబ్ధం. సంచిత అంటే సంచితం అంటే పూర్వం చేసిన పాపపుణ్యాలే నిన్ను ఎంటాడుతుంటాయి. నేను ఈ జన్మలో మంచోడిని, తప్పు చేయలేదంటే పూర్వజన్మలో ఏం చేసి ఉండవు నీకు తెలియదు కదా. పూర్వజన్మలో ఏం పాపాలు చేసి ఉండవు. నేను ఈ జన్మలో నిజాయితీ పరుణ్ణి, నేను ఈ జన్మలో నిష్ఠపరుణ్ణి, నేను అన్ని దానాలు చేస్తున్నా, ధర్మం చేస్తున్నా, ఎప్పుడు పూజ చేస్తున్నానంటే ఈ జన్మలో చేస్తున్నావు. ఇది మళ్ళీ జన్మకు పనికి వస్తుంది. ఈ జన్మలో చేసే పూజలు, యజ్ఞాలు, వ్రతాలు, ధ్యానాలు, జపాలు, ఈ ప్రాణాయామం ఇవన్నీ మళ్ళీ జన్మకి నీకు ఉన్నత కుటుంబంలో పుడతావు. కోటీశ్వరులలో పుట్టిస్తాడు ఆయన, భోగాలు అనుభవించేదాన్ని. ధ్యానం చేస్తేనే మోక్షం, ఆత్మజ్ఞానం. నేను భగవంతుడిని, నేను శరీరం కాదు, నేను పరమాణువుని, ఎంట్రుకలో వేయే వంతు ఆ కాషాయం కలర్లో ఉండే తెలుపు ఎరుపు కణం మిశ్రమ బిందువుని, నేను శరీరం దాల్చాను. ఈ శరీరం శ్వాస, నీళ్ళు, తినే అన్నం ఈ శరీరం. నేను రూపం వచ్చింది, అవ్యక్తంగా ఉన్నా, నేను పరబ్రహ్మ, నేను ఆత్మీశ్వరుడు. నేను పరబ్రహ్మ నుంచి జీవుడిని అయినా, శరీరం వచ్చింది.
మళ్ళీ ధ్యానం చేస్తే జ్ఞానం కలిగింది. ఏమని? నేను దేవుణ్ణి, ఈ శరీరం నేను కాదు, నేను పుట్ల, దీంట్లో ఉన్న జ్ఞానం జ్యోతి, నా ఆత్మే పుట్ల, నేను ముందు ఆత్మనే, శరీరంలో ఉన్న ఆత్మనే, శరీరం వదిలిన ఆత్మనే, ఎంట్రుకలో వేయే వంతు అణుజ్యోతి, నేను అణుజ్యోతిని. ధ్యానం చేస్తే పరంజ్యోతికి మారుతుంది. దాన్ని చూడంగా అది పెద్దదైపోతుంది. ఈ శరీరంలో పరంజ్యోతిని చూస్తూ శరీరం వదిలితే ఆయన స్టార్ అయ్యి పైన నక్షత్ర మండలంలోకి వెళ్ళిపోతాడు. బ్రహ్మంగారు జ్యోతి స్వరూపం, ఆయన దాంట్లోకి వెళ్ళిపోయాడు. అణుజ్యోతిలో చూస్తూ పరంజ్యోతిగా మారిపోయాడు. ఇప్పుడు ఒక ప్రకాశం, వెలుగు, అది కంటికి కనపడదు. పరంజ్యోతికి కంటికి కనపడదు. ఎందుకంటే ఎంట్రుకలో వేయే వంతు ఉంటాయి అవన్నీ కణాలు, అంతా కలిపితే పరంజ్యోతి. ఇంకేం కనపడదు వెలుగు తప్పితే వాళ్ళకి, తపస్సు చేసే వాళ్ళకి. అణుజ్యోతిని చూస్తే పరంజ్యోతి కనపడద్ది. పరంజ్యోతిలో అణుజ్యోతులు ఉన్నాయి. నీకు ఈ రెండు కనపడవు. ఒక తపస్సు చేసేటప్పుడు అమృతోట తాగుతూ బ్రహ్మ విద్యలో అన్నం మానేసి శ్వాస ఆగిపోతే 3 బంధనాలు పడితే మూలాధారం మణిపూరకం వడ్డాణ బంధనం పడితే ఆకలి పోతుంది. కింద 2 చక్రాలలో మూలాధారంలో కోరికలు పోతాయి. మూలాధార బంధనం పడితే కోరికలు పోతాయి. వడ్డాణ బంధనం పడితే ఆకలి పోతుంది, ఆకలి తగ్గిపోతుంది. కంఠంలో పడితే మాట్లాడేది పోతుంది, అయిష్టత అయిపోద్ది. వాక్కు కూడా దాటిపోతాడు యోగి. ఈ 3 బంధనాలు పడినప్పుడు శ్వాస కిందకి ఆడదు కాబట్టి, అన్నం తగ్గిపోతుంది కాబట్టి, అమృతోట తాగుతూ ఒక గుహలోనో రూమ్లో కూర్చున్నప్పుడు ఆ జ్యోతి దర్శనం అయితే ఆ జ్యోతిని చూస్తూ ఇంకా ఆయన అట్లే ఉంటాడు కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు లోపల తపస్సులో. అంటే ఆ పరంజ్యోతి ఆయన అయిపోతాడు, శరీరం కాదు. శరీరం శుష్కించిపోయి ఎండిపోయి ఎముకలు గూడైపోతుంది, ఎముకలే ఉంటాయి, మాంసం అంతా కరిగిపోతుంది. ఒక ప్రకాశం, అది ఎవడు చూడలేడు, టచ్ చేయలేడు. దాన్ని జీవ సమాధిలో ఉండేవాళ్ళు ఎవరు చూడలేరు, టచ్ చేయలేరు. కానీ ఆ ప్రకాశము ఆరా కొన్ని రాష్ట్రాలకి ప్రాప్తిస్తుంది. ఈ ఆరా కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు హిమాలయాస్కి ఎందుకు పోతున్నారు అందరూ? హిమాలయాస్లో తపస్సు చేసి ఋషులు పరంజ్యోతి స్వరూపులు అయ్యారు. ఈశ్వరుడే తపస్సు చేశాడు ఫస్ట్, ఆదియోగి ఈశ్వరుడు. అందువల్ల అది ప్రపంచంలో అందరూ వచ్చి హిమాలయాస్కి పోతున్నారు, అన్ని దేశాలలో. అరుణాచలం ఎందుకు పోతున్నారు? అది తపస్సు చేశారు ఋషులు, ఈశ్వరుడు స్వయంగా వెలిసాడు. ఇవాళ దేవాలయాలు కట్టారు రాజులు. ఎందుకంటే ఎట్ట కడతారు? అంత శ్రద్ధ ఎందుకు వచ్చింది ఆ స్థలానికి? అక్కడ ఆరా ఎక్కువ ఉంటుంది, అరుణకాంతి. అరుణకాంతి అరుణాచలం, అరుణకాంతి రాజరాజేశ్వరి, అరుణకాంతి రాముడు, అరుణకాంతి కృష్ణుడు, అరుణకాంతి ఈశ్వరుడు, అమ్మణ్ణి. అంత అరుణకాంతిలో పవర్ ఉంది. అందుకని దక్షిణాదిన అరుణాచలం అనగానే దానికి అంత శక్తి ఎట్టొచ్చింది. నేను పోయినప్పుడు కుండల్ని లేచి నాగుబడిగా ఆడింది. ఎందుకు? నేను చేసే సాధన అదే, సమస్వరం, అరుణకాంతి. నేను లోపల చేస్తున్నానంటే ఆ స్వామి ఎదురుపోయి అటు కూర్చుంటానే ఫోర్స్గా కుండని లేచి నాగుబడిగా ఆడింది. కపిల తీర్థంలో ఆడింది నాకు. కపిల తీర్థంలో కూర్చుంటే కపిల తీర్థంలో అప్పుడు కపిలుడు అనే మహర్షి తపస్సు చేశాడు. ఎంతమందో ఆడ జనసంచారం లేదు, పులులు ఉండేది ఒకప్పుడు. తిరుపతి ఊరాడు ఉండింది. అక్కడ కింద గోవిందరాజు స్వామి, గోవిందరాజులు ఆయన శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు, ఆయన కింద కాపలా ఉన్నాడు, ఎవరు సాయిబులు పైకి పోకుండా. శ్రీకృష్ణదేవరాయలు పైన బంగారు నగలు చేయించాడు, కొన్ని కట్టడాలు కట్టించాడు పైన తిరుమలలో శ్రీనివాసులకి. అప్పుడు అక్కడ ఎవరు సాయిబులు పోయి పడగొట్టకుండా విగ్రహాలని కాపలా ఉన్నాడు కింద గోవిందరాజులు, కింద సైన్యాన్ని పెట్టుకొని. ఆయన కూడా చంద్రస్వరం, చంద్రవంశం, చంద్రస్వరం ఆడిచ్చాడు. కుడి పక్కకి చెయ్యి మడిచి పండుకొని ఉంటాడు ఆయన. ఆయన తపస్సు చేసినదే అక్కడ విగ్రహంగా పెట్టుకున్నాం మనం. గోవిందరాజులు చంద్రవంశానికి చెందిన చంద్రస్వరంతో ప్రాణాయం. ఎవరైతే ఎప్పుడు చంద్రస్వరం మీద మనసు పెట్టి నిశ్వాసాలు ఆడిస్తారో వాళ్ళు చంద్రవంశం. వాళ్ళకి భోగభాగ్యాలు, పాడి పంటలు, మధురమైన పదార్థాలు అందుతాయి. సంతానం, డబ్బు, ధనధాన్యాలు కూడుకుంటాయి. ధనాకర్షణ ఉంటుంది చంద్రస్వరం మీద మనసు పెడితే. అందతాయి, అయ్యే ఎక్కడి నుంచి అందతాయో తెలియదు. సూర్యస్వరం ఆడిచ్చేవాళ్ళు కొంతమంది వంశస్థులు. సూర్యస్వరం మీద మనసు పెట్టి ఆడిస్తే, ఎప్పుడు సూర్యస్వరం మీద ఇక్కడ మనసు పెట్టి నిశ్వాసాలు ఆడిస్తే సూర్యవంశం.
ఈశ్వరుడు, అమ్మవారు, నందీశ్వరుడు, అగస్త్యులు, రాముడు వీళ్ళందరూ సూర్యవంశం. రాముడు యొక్క పరంపర, వాళ్ళ తండ్రులు తాతలంతా సూర్యవంశం. రాజులకి సూర్యవంశం ఉంటేనే పవర్ ఉంటుంది. విష్ణువు, లక్ష్మి, నారదులు, పరశురాముడు, ఇంకా కిందకు వస్తే కృష్ణుడికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమందో ద్వాపరయుగంలో చంద్రవంశం, చంద్రస్వరం మీద పెట్టేవాడు. చంద్రస్వరం మనసుకు సంబంధించింది, యుక్తితో జయించాడు. అంటే ఆ చంద్రస్వరం ఉన్న బట్టి యుక్తితో జయించాడు ఆయన. పాండవులను పెట్టి ఆ రాక్షస సంహారం చేసేసాడు. రాముడు సూర్యస్వరం, ఆయన స్వయంగా ఆయన యొక్క శక్తి, శారీరక శక్తిని కూడా ఉపయోగించి బాణాలు వేసి ఆయన సూర్యస్వరం. అదే ఎవరైనా మనకి ధనధాన్యాలు కావాలా, డబ్బు కావాలా, జీతం పెరగాల, వ్యాపారాలు జరగాలంటే ఎప్పుడు మనసు చంద్ర ముక్కు మీద పెట్టి ఉచ్ఛ్వాసన అలవాటు అయిపోతుంది. మామూలుగా ప్రాణాయామం చేసేటప్పుడు కాకుండా మిగిలిన టైంలో ఎప్పుడు చంద్రస్వరం మీద ఉంటే ఆకర్షణ కలుగుతుంది, జనధన ఆకర్షణ. సూర్యస్వరంలో ఉంటే ఎప్పుడు సూర్యస్వరంలో ఉన్నామనుకో అధికారం, జ్ఞానం కలుగుతుంది. మామూలు టైంలో మనం ఈ 2 పగ్గాలు పట్టుకోవాలి. ఈ శరీరం రథం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మనల్ని తీసుకోపోతాయి బయటికి. నువ్వు కూరగాయల మార్కెట్ పోవాలన్నా, సినిమా పోవాలన్నా, సేద్యం చేయాలన్నా, బయట తిరిగేదానికి కాళ్ళు, చేతులు, కర్మేంద్రియాలు పనికి వస్తాయి. ఈ ఇంద్రియాలు బయటకు లాక్కోపోతుంటే దీంట్లో ఉండేటటువంటి ఆత్మ కృష్ణుడు, దీంట్లో ఉండే మనసు అర్జునుడు. వీళ్ళని మనం పెట్టుకొని ముందుకు పోవాలా. ఈ శ్వాసను పట్టుకోవాలి పగ్గాలు. ఈ శరీరం సక్రంగా పోవాలా, ఈ సంసారం సక్రంగా పోవాలా, ఈ ఉద్యోగం సక్రంగా చేయాలా, ఉన్నతంగా చేయాలా, ఈ వ్యాపారం బాగా జరగాలి, వృద్ధి అవ్వాలంటే స్వరాలు పట్టుకోవాలి, 2 పగ్గాలు పట్టుకోవాలి. ఈ స్వరాలను పట్టుకోకుండా మనకు వచ్చే సమస్యలు, గొడవలు, బాధలు వీటన్నిటిని బంధువులకి, స్నేహితులకి చెప్పుకుంటే ప్రయోజనం లేదు. సక్రమైన గురువు దొరికితే, సక్రమైన గురువుని చేరితే, నేను ఇప్పుడు చెప్తున్న బహిర్గతం చేస్తున్న రహస్యాలన్నీ శ్వాసకు సంబంధించి నేను బహిర్గతం చేసినప్పుడు యూట్యూబ్ చూసే చేస్తున్నాం అంటారు కొంతమంది. గురువు కాడికి వచ్చి ఒక రోజు ఉండి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోవచ్చు. ఒక రోజు ఉండి డైరెక్ట్గా ఈ చక్రాలు, ప్రాణాయామం నేర్చుకొని పోతే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విధంగా మనం నిత్య జీవితంలో నవగ్రహాల వల్ల సంతానం, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆనందం, సుఖాలు, దుఃఖాలన్నీ ప్రాప్తిస్తాయి నవగ్రహాల వల్ల. పూర్వజన్మ నువ్వేం చేసావో దాని ప్రకారంగా ఏ టైంకి ఏదైతే నీకు సుఖ దుఃఖాలు మారుతూ ఉంటాయి జీవితంలో. నీ చేతిలో లేదు ఏది. నీ చేతిలో ఏముంది? భగవత్ నామ స్మరణ, ధ్యానం చేసేది ఉంది, ప్రాణాయామం చేసేది ఉంది, శ్వాసను పట్టుకునేది ఉంది. జ్ఞానులంతా శ్వాసను పట్టుకుంటారు. విగ్రహాలు కాడిపోయి చెప్పుకుంటాం. విగ్రహం కాడిపోయి చెప్పుకుంటానే నీ పనులు అయిపోతాయా? ఎందుకంటే నీ పూర్వజన్మ పాపం ఎవరు అనుభవిస్తారు? నువ్వు చెప్పుకొని వస్తావు, అప్లికేషన్ పెడతావు విగ్రహం కాడిపోయి, నాకు ఈ కావాలా కావాలని. వెంటనే ఇస్తున్నారా? ఎవరు? దానికి కొంత జపం చేయాలా, కొంత ధ్యానం చేయాలా, దేవతల్ని సేవించాలా, వాళ్ళని గౌరవించాలా, రోజు దేవుడి కాడిపోయి శరణాగతి పొందాలా. ఓం నమ శివాయ, నమో నారాయణ, రామ, శ్రీరామ, జయరామ, నమో వాసుదేవాయ. నామస్మరణ వల్ల శరీరంలో అగ్ని పెరగద్ది. అగ్నే జ్ఞానం. ఈ జ్ఞానంతోనే నామస్మరణ వల్ల చెవులో రామాయణం విన్నావు, దాంట్లో పై చేయి రాముడిదే. భారతం విన్నావు, దాంట్లో పై చేయి కృష్ణుడు, పాండవులదే. శివపురాణం విన్నావు, ఈశ్వరుడిది పై చేయి. విష్ణు పురాణం విన్నావు, పై చేయి ఎవరిది? నారాయణుడిది, విష్ణువుది. ఎందుకంటే రాక్షసులందరినీ చంపేశారు. హీరో ఎవరు? శివపురాణంలో ఈశ్వరుడు. ఆయన తేజస్సు,
జ్యోతి స్వరూపుడు. అందువల్ల రాక్షసుడు చంపేయగలిగాడు ఆయన. జలంధరుడు, గజాసురుడు, ఈ చెవుకు సంబంధించి శంకుసూరుడు, అంధకాసురుడు. అంధకాసురుడు అంటే ధృతరాష్ట్రుడే. భారతంలో ధృతరాష్ట్రుడే అంధకాసురుడు. అక్కడ ఒక ధృతరాష్ట్రుడు, ఆయన ఏదో గుడ్డాయన అనుకుంటున్నాం మనం. కాదు, ఆయన దేవుడిని నమ్మలా, దేవుడిని పట్టుకోవాలా. రాజ్యం కావాలన్నాడు. రాజ్యం అంటే సంసారం గొప్ప, ఇంట్లో పెత్తనం గొప్ప, సంసారంలో ఉండే పెత్తనం గొప్ప. నేను కాకపోతే ఇదంతా ఉద్ధరిస్తున్నాను, నేను కాకపోతే ఇంత సంపాదిస్తున్నాను, నేను ఇన్ని ఫ్లాట్లు కొంటుండా, బిల్డింగులు కొంటుండా, నేను అంతా నడుపుతుండా, నాకు అంత అనుకూలంగా ఉందంటే పూర్వజన్మ సుకృతం ప్రకారం అది నీకు వచ్చింది. ఈ జన్మలో ఖర్చు పెట్టుకుంటున్నావు, మళ్ళీ జన్మకి కూడా పెట్టుకో. మళ్ళీ జన్మ పెట్టుబడేది. జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, నీలో లైట్ పెంచుకో, నీలో ఉండే పాపం నశిస్తుంది. జపతే పాపనాశనం, పాపం నశిస్తుంది. అందువల్ల ఈ కంఠంలో ఎవరున్నారంటే సుగ్రీవుడు ఉన్నాడు. వాలి మూలాధారంలో ఉంటాడు. వాడు కర్మేంద్రియాలతో సుఖాలు అనిపించేది వాలి. సుగ్రీవం, సు అంటే మంచి, గ్రీవం అంటే గొంతు. దేవుని గురించి మాట్లాడేది, భజన, జపము, ధ్యానం, దైవం, పురాణాలు మాట్లాడుకోవడం, మంచిని మాట్లాడు సుగ్రీవుడు. అదే ఎడముకు వాలి, మనసు, శుక్రాచార్యుడు. సూర్యస్వరం సుగ్రీవుడు, బుద్ధి, జ్ఞానం, ఆత్మ. వీళ్ళిద్దరిని కలిపితే పూలమాల వేసాడు కృష్ణుడు సుగ్రీవుడికి. సుగ్రీవుడు పూలమాల వేస్తే అంటే రెండు స్వరాలు కానీ ఆడిస్తే చంద్రస్వరం అయినటువంటి వాలి డ్రై అయిపోయి ఓడిపోతాడు, పడిపోతాడు. రెండు ఆడిచ్చినప్పుడు చంద్రస్వరం ఫెయిల్ అయిపోద్ది. సూర్యచంద్రులు ఉదయం 6 గంటలకు కలుసుకుంటున్నారు. రాత్రి చంద్రుడు, పొగులు సూర్యుడు. ఎవరు ఫెయిల్ అవుతున్నారు? చంద్రుడు డ్రై అయిపోతున్నాడు, ఆరిపోద్ది తేమంతా, సూర్యుడు నిలబడుతున్నాడు. అట్లా సాయంత్రం కూడా మనం గమనిస్తే అరుణకాంతి, కానీ అగ్ని పోయి జలంలో పడుతుంది. అందువల్ల అక్కడ అగ్ని ఆరిపోతుంది. ఉదయం చంద్రుడు జలం పోయి సూర్యుడితో కలిసినప్పుడు డ్రై అయిపోద్ది వాటరు. కింద మంట పెడితే నీళ్ళకి వాటర్ డ్రై అయిపోతుంది. అదే మంటలో నీళ్లు పోస్తే ఆరిపోతుంది. అట్లా ఉదయం సాయంత్రం ఈ రెండు, ఎడముక్కు కుడిముక్కు, వాలి సుగ్రీవులు రెండు కలిపి ప్రాణాయామం చేస్తే వాలి ఎగిరిపోతాడు, సుగ్రీవు జ్ఞానం మిగలద్ది. జ్ఞానమే సుగ్రీవుడు, ముఖమే కిష్కింద, ఆత్మే రాముడు, శ్వాసే ఆంజనేయులు. ఈ లోపల కుండలిని శక్తే మూలాధారం కుండ సీతమ్మ. లక్ష్మణుడే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఆయనకు కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. లక్ష్మణుడికి బుసలు కొడుతుంటాడు ఎప్పుడు. శంకు చక్రాలే భరత శత్రుఘ్నులు. అంటే ఈ ధ్యానంలో ఇంత శక్తి ఉంది. మనం సమస్వరం చేస్తే నీకు నాదాలు వినపడితే జ్యోతి వస్తుంది. వాళ్ళే నీ స్వాధీనంలోకి వచ్చినట్టు భరత శత్రుఘ్నులు. ఈ శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నీ స్వాధీనం రావాలంటే శ్వాసతో మనసు కలిపి ఎప్పుడు ప్రాణాయామం చేయాలి. సమస్వరంలో ఉండాలి ఎప్పుడు. అతనే రాముడు అయిపోతాడు. ఎన్నుపోసే ధనస్సు. నువ్వు రాముడు కావాలా. ధనస్సుని ఎక్కువ పెట్టడం, ధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే ఎన్నుపోసని నిలువుగా పెట్టడమే ధనస్సుని ఎక్కువ పెట్టడం. ఈ ప్రాణాయామం 2 స్వరాలు చేస్తే సూర్యస్వరం నిలబడుతుంది, చంద్రస్వరం పోతుంది. అందుకని సూర్యవంశస్థులు రాముడు 2 స్వరాలు చేస్తారు. సూర్యస్వరమే మనసులో పెట్టి ప్రాణాయామం చేసేవాడు రాముడు. తాతలు ఎవరైనా సరే కింద చక్రాలలో సుఖాలు అనిపిస్తే జీవితం గడిపితే వాళ్ళు హస్తినాపురంలో ఉండే ధృతరాష్ట్రుడితో సమానమే. ఎవరైతే ఆజ్ఞాచక్రంలో ఇంద్రుడి స్థానం ఆజ్ఞాచక్రం ధ్యానం చేస్తే వాళ్ళు ఇంద్రప్రస్థవాసులు. ఈ యొక్క ధృతరాష్ట్రుడు ముత్తాతలంతా ఇంద్రప్రస్థంలో ఉన్నారంట. భీష్ముడు తండ్రి, భీష్ముడి కాడి నుంచే ఈ హస్తినాపురానికి వచ్చారు. హస్తినాపురాన్ని కాపాడతానని పట్టుబట్టి ఆయన వాగ్దానం చేశాడు. ఇవన్నీ మర్మాలు ఉన్నాయి. ఇప్పుడు కంఠానికి మనం ప్రాణాయామం చేస్తామని చెప్పాను. కంఠంలో చంద్రస్వరం లాగితే భువనేశ్వరి, సూర్యస్వరంలో లాగి ప్రాణాన్ని ఆపి ఇటు వదిలితే సదాశివుడు, 2 లాగితే
ప్రాణాయామం సమస్వరం చేస్తే కళ్యాణం జరగద్ది. భువనేశ్వరి సదాశివుడికి 2 గ్లాండ్లు పనిచేస్తాయి. థైరాయిడ్ గ్లాండ్లు 2 ఉంటాయి. అంటే కంఠం వాక్కు విశుద్ధ చక్రంలో ప్రాణాయామం చేస్తే శ్వాస నిలవదు, ఊపిరితిత్తులు బాద్ది. రెండిట్లో లాగితే సమస్వరం మనసు ఏడే పెట్టి హ్రీం అంటూ లాక్కొని వదలాల. మనసు ఏడే ఉండాల. శ్వాస గొంతులో పోతుంది, ఇక్కడ నిలబడదు. కానీ మనసు అయితే ఖచ్చితంగా ఆడబెట్టి హ్రీం బీజాన్ని గమనిస్తూ అక్కడ చూస్తూ 2 స్వరాలు ఎడకి లాగటం, కిందకి వెళ్ళిపోద్ది ఊపిరితిత్తులకి, ఆగదు. అందువల్ల ఆగకపోయినా మనకు సంబంధం లే. శ్వాసను లాగటం, ఇక్కడ ఆపటం, హ్రీం బీజాన్ని మళ్ళీ ఆజ్ఞాచక్రంలో వదలటం, మళ్ళీ శ్వాసని కంఠంలో మనసు పెట్టి పూర్తిగా లాక్కోవడం, ఇక్కడే ఉండాలి మనసు. మళ్ళీ శరీరం నుండి గాలి అంతా బయటకు వదలాలి ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి. ఎంత బయటకు వదిలితే అంత ఎక్కువ తీసుకోవచ్చు ప్రాణాయామం. విశుద్ధ చక్ర ప్రాణాయామం ఇప్పుడు చెప్పాము. మీరు శ్రీరామ క్రియాధ్యానంలో క్లాసులు జరుగుతున్నాయి. జూమ్ క్లాసు ఉదయం 6 నుంచి 7కి, సాయంత్రం 4 క్లాసులు వారానికి. మీరు జూమ్ క్లాసులో జాయిన్ అవ్వండి. శ్రీరామ క్రియాధ్యానంలో అన్ని చక్రాలలో ప్రాణాయామం చేపిస్తాం. 10 నిమిషాలు ఒక్కొక్క చక్రం, 7 చక్రాల్లో 70 నిమిషాలు. అద్భుతమైన ఆరోగ్యం, ఆత్మజ్ఞానం, ఐశ్వర్యం వస్తుంది. జీవుడుగా బతకూడదు, దేవుడిగా బతకాలంటే ప్రాణాయామం చేయాలా. మీరందరూ ఈ జూమ్ క్లాసులోకి జాయిన్ అయ్యేదానికి ఫోన్ నెంబర్ ఉంది మాది, దాంట్లో జాయిన్ కండి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.